28వ అధ్యాయము మత్తయి సువార్త 28వ అధ్యాయము అండి 19వ వచనాన్ని చదువుదాం. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. చాలమ్మా. ప్రభువా మీకు వందనాలు, మీ స్తోత్రాలు నాయనా. ఇంతవరకు మీ సన్నిధి మాతో ఉంచి మమ్మల్ని కాపాడి మరొక వారంలో మీరు మమ్మల్ని ప్రవేశించి మీ ఆవరణలో చేరి అయ్యా మిమ్మల్ని ప్రార్థించడానికి మీ సహాయాన్ని కోరుకోవటానికై మీరు మాకు అనుగ్రహిస్తున్న చక్కని అవకాశానికి సమయానికై మీ స్తుతులు చెల్లించుకుంటూ ఇంతవరకు పాటల ద్వారా మీరు మహిమ పొందారు. మిగిలిన సమయం దీవెనకరంగా మీరు జరిగించండి. వచ్చిన వారందరూ బట్టి మీకు వందనాలు. ఇంకా ఎవరైనా సిద్ధపడండి, వారిని త్వరపెట్టి రాగలగటానికి సహాయపడండి. తీసుకురామని ప్రార్థన చేస్తూ వచ్చిన మమ్మలను దీవించి మహిమ పొందమని యేసు ప్రభువారి పేరట అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మీతో చెప్పాలనుకుంటున్న వర్తమానం ఏంటనంటే నిజ క్రైస్తవుడుకు ఉన్న లక్షణాలు ఏంటి, వారికి ఉన్న గుణాలు ఏంటి అన్న విషయాలు మీకు తెలియపరచాలని నేను అనుకుంటున్నాను. క్రైస్తవుడు అంటే అర్థం ఏంటనంటే మరలా జన్మించిన వాడు క్రైస్తవుడు అని అర్థం. ప్రియులారు గమనించండి, యేసు ప్రభువారి లోకంలో జీవించి ఆయన మానవుల పాపపరాధము కొరకు సిలువేయబడి రక్తము కార్చి చనిపోయి తిరిగి లేచి పరలోకానికి వెళుతూ అన్నారు, మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను చెప్పండి, నమ్మివాడు రక్షించబడతాడు, నమ్మని వారికి శిక్ష విధించబడుతుంది అని చెప్పి ఏమన్నారంటే మీరు నాకు సమస్త జనులను శిష్యులుగా చేయండి అని చెప్పారు. ఆమె ఏమవ్వాలంటే ఆయనకు దేవునికి ఎలా ఉండాలంటే అండి శిష్యులుగా ఉండాలి. అంటే మీరు ఎవరండి అని అంటే మేమండి విశ్వాసులమండి అని అంటారు. మీరు ఎవరండి అంటే సంఘ పెద్ద గారు అని అంటారు. మేము ఎవరమని అంటే పాస్టర్ గారు అని అంటారు. కానీ దేవుడు మనలను ఎలాగుండాలని కోరుకున్నాడని అంటే దేవునికి శిష్యులుగా ఉండాలి. అంటే ఆయన గురువై ఉన్నాడు, మనం ఆయనకి శిష్యులుగా ఉండాలి. ఆయన ఏం చెప్తే ఆ పని చేసేవారు. కనుక అలాగ ఉండాలి అని అంటే శిష్యులుగా ఉండాలి అని అంటే క్రైస్తవుడిగా ఉండాలి అని అంటే దేవుని వాక్యం చెప్తా ఉంది మరలా మనం జన్మించాలట. మరలా జన్మించటం అంటే అందుకే యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయంలో అంటాడు, నికోదేము అని ఒక ఆయన ముసలాయన పెద్ద ఆయన అంటండి అర్ధరాత్రి వేళ యేసయ్య దగ్గర వచ్చి అయ్యా నీ బోధలు మాకు అర్థమైనవి, నీ మాటలు మాకు గ్రహించగలిగాం, నువ్వు పరలోకం నుండి వచ్చావని మాకు తెలుస్తుంది, ఎందుకనంటే ఇన్ని అద్భుతాలు ఎవరు చేయలేరు, నీవు కాబట్టే చేస్తున్నావు, నువ్వు దేవుడు నాయన, కాబట్టి ఆ రాజ్యానికి మేము కూడా చేరాలంటే ఏం చేయాలి, పరలోకానికి వెళ్ళాలంటే ఏం చేయాలని అంటే యేసయ్య అన్నారు, అప్పుడు నీవు మరలా జన్మించాలన్నారట. ఏమవ్వాలంటే అండి అప్పుడు ఆయన అన్నాడు, దేవా నేను మరలా జన్మించటం ఏంటి, నేను ముసలోడు కదా, మళ్ళీ తల్లి గర్భంలోకి వెళ్ళి నేను మళ్ళీ జన్మించాలా అని అంటే అప్పుడు యేసయ్య అన్నాడు మరలా జన్మించటం అంటే ఎలాగానంటే నీటి మూలముగాను ఆత్మ మూలముగా మరలా ఏమవ్వాలని అంటే జన్మిస్తేనే కానీ వాడు దేవుని రాజ్యంలోనికి చేరడని నీతో నిశ్చయముగా చెప్పు. అమ్మ వినండి, ఈ లోకానికి తల్లి గర్భంలో ఉండి ఈ లోకానికి వచ్చాం కదండి. 9 నెలలు గర్భంలో ఉండి మనం ఈ లోకంలోనికి వచ్చాం. ఈ లోకం ఉందని మన తల్లి గర్భంలో ఉండగా మనకు తెలియదు. బయటకు వచ్చిన తర్వాత మనకు తెలిసింది. బయటకు వచ్చిన తర్వాత ఈ లోకం ఉందని ఎలా తెలిసిందో మనం ఈ లోకంలో చనిపోయిన తర్వాత పరలోకానికి వెళ్ళిన తర్వాత పరలోకం ఉందని మనకి తెలుస్తుంది. అక్కడ నిత్యత్వము పరలోకంలో దేవుడు ఉండే స్థలం, ఆ స్వర్గములోనికి మళ్ళీ మనం వెళ్ళాలి అని అంటే యేసయ్య చెప్తున్నారు. ఏమంటున్నారంటే అక్కడ మనం జన్మించాలంటే అక్కడికి వెళ్ళాలంటే ఈ మరలా జన్మించాలంటే మనం మళ్ళీ ఏం చేయాలి, రానమ్మా మళ్ళీ ఏమవ్వాలి, జన్మించాలి, మళ్ళీ పుట్టాలంట. మళ్ళీ పుట్టడం అంటే ఎలా పుడతాం అన్నట్టు యేసయ్య చెప్పాడు, ఈ లోకంలో మనం చనిపోయిన వారి వలె ఒకప్పుడు పాపం చేసేవాడు, ఒకప్పుడు సినిమాలు చూసేవాడు, ఒకప్పుడు మందు తాగేవాడు అనుకోండి,
ఒకప్పుడు సిగరెట్లు కాల్చేవాడు, ఒకప్పుడు లోకమే శాశ్వతమని పరిగెత్తాను, ఒకప్పుడు డబ్బే శాశ్వతమని పరిగెత్తాను. కానీ ఇవేమీ శాశ్వతము కాదని ఎరిగి ఈ లోక విషయంలో చచ్చిపోయి నేను ఎంతకాలము సినిమాలే శాశ్వతం అనుకున్నాను, సిగరెట్టే శాశ్వతం అనుకున్నాను, తాగుడే శాశ్వతం అనుకున్నాను, లేకపోతే వ్యభిచారమే శాశ్వతం అనుకున్నాను. వీటన్నిట్ల ద్వారా నేను నిత్యత్వంలోకి వెళ్ళలేనంట, నరకానికి వెళ్తానంట. అందుకని నేను నిత్యత్వంలోకి వెళ్ళాలనంటే నేను మరలా జన్మించాలంట అని చెప్పి ఈ పాప విషయాలన్నిట్లో ఏమవ్వాలి? మనుషులు చనిపోయి మళ్ళీ ఏమవ్వాలనంటే జన్మించాలంట, అంటే నూతన వ్యక్తిగా ఉండాలట. నూతన వ్యక్తి ఎలా ఉంటాడు అని అంటే చూడండి, ఈ ఎఫెసీ రాసిన పత్రికలో మనం చూస్తే, మనం జన్మించాము అనుకోండి, మన పాపములు ఒప్పుకున్న తర్వాత మనం నూతన వ్యక్తులుగా దేవుడు తీర్స్తాడు. నూతన వ్యక్తులుగా తీర్చబడ్డాడు అంటానికి వారిలో ఉన్న గుణలక్షణాలు ఏంటంట? ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 24వ వచనం. నీతియు యథార్థతయు భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకోవాలంట. చూసారా, ఇక్కడ ఏమంటున్నారనంటే జన్మించాడు అంటానికి వారిలో ఈ గుణాలు కనపడాలట, మరలా పుట్టాడు అంటానికి గుణాలు కనపడాలట. ఇప్పుడు చూడండి, తల్లి గర్భం పుట్టిన రాగానే ఆడు బతుకున్నాడు అంటానికి ఏం సూచనలు? పుట్టిన రాగానే ఏం చేస్తాడు? ఏడుస్తాడు. తర్వాత వాడు కాలు చేతులు కదుపుతాడు. తర్వాత ఆకలి అని పాలు కొరకు వెతుక్కుంటాడు. అంటే ఇవన్నీ నెత్తుకుంటున్నాడు అని అంటే వాడు పుట్టాడు, వాడిలో జీవం ఉంది. ఇప్పుడు యేసయ్యలో పుట్టిన నీలో కూడా ఈ లక్షణాలు కనపడాలి. ఏ లక్షణాలు అని అంటే, ఇదివరకు తాగుతూ తిరిగేవాడువు, ఇదివరకు పాపం చేస్తూ ఉండేవాడువు, ఇదివరకు వ్యభిచారిస్తూ ఉండేవాడువు, ఇదివరకు ఈ లోకమే శాశ్వతం అని తిరుగుతూ ఉండేవాడువు. నీవు మరలా జన్మించానని చెప్పుకున్న నీ జీవితంలో ఈ గుణ లక్షణాలు కనపడాలి. ఏమిటయ్యి అని అంటే, నవీన స్వభావం గలవారిగా తీర్చబడి. చదవమ్మా, ఏంటా గుణాలంట? నీతియు యథార్థమైన భక్తియు దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావం కలిగినవాడిగా. అమ్మమ్మ వినాలి, నేను యేసయ్యను నమ్ముకున్నానండి, నేను బాప్తిసం తీసుకున్నానండి, 20 సంవత్సరాల నుంచి మందిరానికి వస్తున్నానండి, లేదా 30 సంవత్సరాల నుంచి మందిరానికి వస్తున్నానండి అంటూనే ఈ గుణాలు ఇంకా కనపడుతున్నాయనంటే నువ్వేమవునట్టు? జన్మించలేదు మాట, నువ్వు మరలా పుట్టలేదు, ఇంకా ఆ గుణాల్లోనూ ఉన్నావు, ఆ లక్షణాల్లోనూ ఉన్నావు. అందుకని నువ్వు జన్మించలేదన్నమాట. జన్మించాలని చెప్పుకుంటున్నావు అంతే. కానీ ఒక్కొక్కడు చూడండి, ఎందుకు పుడతాడో వైనపడదు, పుట్టిన తర్వాత ఎందుకు చచ్చిపోయాడో కూడా వైనపడదు. అలా ఉంటారన్నమాట యేసయ్యలో కొంతమంది. యేసయ్యలో జన్మించానని చెప్తారు కానీ నీతి ఉండదు, యథార్థత ఉండదు, క్రీస్తు స్వరూపం ఉండదు, వారిలో నవీన స్వభావము ఉండదు. నవీన స్వభావం అంటే నూతన స్వభావం ఉండదు. కనుక మరీ జన్మించానంటారు కానీ వారిలో నూతన స్వభావము ఉండదు. కాబట్టి ఈరోజు మీతో చెప్పాలనుకున్న మాట ఏంటంటే, నువ్వు జన్మిస్తే కనుక నువ్వు క్రైస్తవుడివే. నువ్వు క్రైస్తవుడు అయితే ఇదిగో 7 విషయాలు ఉండాలంట వారిలో. ఆ 7 ఏంటో టకటగా చెప్తానండి. మొట్టమొదటిది ఏంటనంటే, ప్రియులారా, దేవుడిని నమ్మిన వాడు, మరలా జన్మించిన వాడు వారు క్రైస్తవులు అని పిలుస్తారట. క్రైస్తవుడని మనం చెప్పుకుంటాం కాదు, మనం నడుస్తున్న ప్రవర్తన బట్టి ఎదుటి వారు ఏం చేయాలి? చెప్పాలి. అండి మీరు యేసు ప్రభువుని నమ్ముకున్నవారా, మీరు క్రైస్తవులండి, మీరు దేవుని పిల్లల అని చెప్పాలి. ఎలా చెప్తారు అనంటే మనం చెప్పుకుంటాను బట్టి కాదు. మరి ఎలా చెప్పాలనంటే ఇదిగో నవీన స్వభావాన్ని బట్టి చెప్పుకోవాలి. ఒకప్పుడు ఎన్ని బూతులు తిట్టేవాడండి, ఒకప్పుడు ఎలా మూర్ఖంగా ఉండేవాడండి, ఒకప్పుడు అడ్డకోలుగా ఉండేవాడండి, ఒకప్పుడు అండి చాలా దారుణంగా ఉండేవాడండి. ఇప్పుడు ఈరోజు చాలా ఆత్మీయంగా ఉంటున్నాడండి, ఎంత దెబ్బలాటాడతలేదండి, చాలా మంచిగా ఉంటున్నాడండి అని చెప్పినప్పుడు నువ్వు దేవుణ్ణి అనుసరిస్తున్న క్రైస్తవుడవు, ఆయన శిష్యుడు అనే విషయాన్ని తెలియపరుస్తాను. అందుట్లో ఒక లక్షణం ఏంటంటే, మొట్టమొదటిగా ప్రియులారా, క్రైస్తవుడు అనే వారి గుణ లక్షణాల్లో మొదటి గుణం, వాడు నమ్మకస్తుడిగా ఉండాలట. ఆమె ఎలా ఉండాలి? ఎవరికి నమ్మకత్వం అని అంటే దేవునికి నమ్మకస్తులుగా ఉండాలి, ఇంట్లో వారికి కూడా నమ్మకస్తులుగా ఉండాలి. కనుక
కనుక ఈ రోజుల్లో మనం చూస్తే ఎక్కడ చూసినా నమ్మక ద్రోహులే కనపడుతున్నారు కానీ నమ్మకస్తులు కనపడటలేదు. చూడండి ప్రియులారా, ఎంతో మోసం నమ్మకస్తులు లేకపోతామన్నారు. దేవుని నమ్ముకున్నాను చెప్పు కూడా ఇంకా నమ్మకత్వం లేదంటే ఇంకేం ప్రయోజనం? అందుకే చూడండి కీర్తన గ్రంథంలో అంటాడు 101వ కీర్తనలో దేవుడంట ఆకాశం నుండి తేరు చూస్తున్నాడట అండి. 101వ కీర్తన అండి 6వ వచనంలో చూద్దాం. నా యొద్ద నివసించినట్లు దేశములో నమ్మకస్తులైన వారిని దేవుడు ఏం చేస్తున్నాడట? దేవుడు అంటే ఆకాశంలో తేరు చూస్తున్నాడట ఆయన దగ్గర ఉండటానికి, ఆయన పని చేయటానికి, ఆయన పనిలో పాలు పంపులు పొందటానికి వెతుకుతూ ఉంటున్నప్పుడు లోకములోనంట నమ్మకస్తులైన వారి కొరకు ఎదుగుతున్నాడట. ఆ నమ్మకస్తులు ఏ విషయంలో నమ్మకస్తులుగా ఉండాలి అని అంటే అన్ని విషయాల్లో మనం ఏమై ఉండాలటండి? నమ్మక దోహుల్లాగా ఉండకూడదు. ఎవరైనా నమ్మి పని అప్పు చెప్పారనుకోండి, వారి విషయంలో మనం ఎలా ఉండాలి? నమ్మకస్తులు. ఒక్కోసారి అండి కష్టముగా బాధ ఉండి మనుషులు చెప్పుకుంటే తీరుతుందని మాకు ఎన్నో విషయాలు ఎంతోమంది చెప్తారు. ఏమండి అదండి ఇదండి అని చెప్తారు. చెప్పినప్పుడు వారు అంటారు ఏమండి ఎక్కడ అనకండి అన్నప్పుడు అన్నండి అని అన్న ఆ మాటకు ఆ నమ్మకత్వాన్ని ఏం చేసుకోవాలి? నిలబెట్టుకోవాలి. కాబట్టి ప్రతిదీ కూడా మాటలో నమ్మకత్వం ఉండాలి, చేతలలో ఆవిడకి ఇచ్చామంటే ఆయనకి ఇచ్చామంటే అది చాలా నమ్మకస్తులు అండి వాళ్ళు. కాబట్టి వాళ్ళు ఇచ్చేస్తారండి. వాళ్ళు ఎవరు అనుకుంటున్నారు? దేవుని నమ్ముకున్నారండి, యేసయ్య పిల్లలండి, దేవుని నమ్మడుస్తున్న శిష్యులండి, క్రైస్తవులండి అని చెప్పుకొని నమ్మకస్తులుగా ఉండాలి. బైబిల్ ఎవరున్నారు నమ్మకస్తులు అని అంటే దానియేలు గ్రంథంలో చూస్తామండి 6వ అధ్యాయంలో. దానియేలు అంటండి అతని మీద నింద మోపుదామని ఎన్నో కోణాల్లో వెతికారటండి దానియేలుని. కానీ దానియేలు అంటండి అస్సలే అతని మీద నిందలేని వాడిగా నిర్దోషిగా కనపడ్డాడు. దానియేలు గ్రంథంలో 6వ అధ్యాయంలో చూడండి. దానియేలు చదవండి. దానియేలు మీద ఏదైనా ఒక తప్పు మోపవలసి ఉండి మోపవలనని చదవమ్మా. ఎన్నో వచ్చినావు? కానీ దానియేలు ఏమై ఉన్నాడట? నమ్మకస్తుడై ఏ నేరమునైనను ఏ తప్పైనను చేసేవాడు కాదు. చూసారా, క్రైస్తవులుగా దేవుని పిల్లలుగా ఆయన ప్రేమన బిడ్డలుగా మనం ఉంటున్నాము అని అంటే లోకములోనంటే దేవుడు నమ్మకమైన వారిని కనిపెడుతున్నాడట. ఆ నమ్మకస్తులుగా దేవునికి ఉండాలట. ఎవరున్నారు అలాగనంటే దానియేలు ఉన్నాడట. దానియేలు మీద నింద మోపుతాకి ప్రయత్నం చేస్తూ ఉంటుండగా ఏ విషయంలో కూడా అతడు లోపము లేనివాడుగా ఉన్నాడట. ప్రతి విషయంలో ఎలా ఉన్నాడట అండి? నమ్మకస్తుడుగా ఉన్నాడు. ఈరోజు మనము కూడా దేవుని పిల్లలమని చెప్పుకుంటున్నాం. మనము లోకములు ఎలా ఉండాలి? నమ్మకస్తులు. ఇంకో మాట, భర్తకు తెలవకుండా భార్య ఏమీ దాయకూడదు, ఏమీ అపనమ్మకమైన పని చేయకూడదు. కనుక భార్యకు తెలవకుండా భర్త అపనమ్మకమైన పని ఏది చేయకూడదు. కాబట్టి దేవుని నమ్మకత్వం చేసావు, దేవుని నమ్మిన తర్వాత అటువంటి పని ఏది చేయకూడదు అనే విషయాన్ని తెలియపరుస్తున్నారు. కొంతమంది జోబీలో డబ్బులు దొబ్బేస్తారు కదండి, భర్త జోబీలో. మరి కొంతమంది కాబట్టి వారికి ఇలా చేస్తూ ఉంటారు, ఎన్నెన్నో అపనమ్మకమైనవి చేస్తూ ఉంటారు. కాబట్టి నేను ఈరోజు చెప్పాలనుకున్న మాట ఏంటంటే నిజ క్రైస్తవులలో కనపడవలసిన మొట్టమొదటి గుణము మనం లోకములు ఎలా ఉండాలంటే అండి? నమ్మకస్తులుగా ఉండాలి. రెండోది ఏంటనంటే చూడండి ప్రియులారా, రెండోది ఏంటనంటే ఈ లోకములో మనమంట ఇక్కడ కొంచెం తప్పు పడింది, చూద్దాం. చూడండి, ఈ లోకంలో మనము యథార్థవంతులుగా మనం ఉండాలట. ఆమె ఎలా ఉండాలి చదువుదాం. చూడండి, ఈ లోకములోనంట రెండోది ఏబు గ్రంథం 27వ అధ్యాయము 5వ వచనం. 27వ అధ్యాయం అండి 5వ వచనంలో ఏబు అండి ఒకసారి
ఏబండి తనకండి 10 మంది ఒకేసారి పిల్లలు చనిపోయారండి. అది అయిన తర్వాత పొలాలు పాడైపోయినాయండి, ఒంట్లు పశువులు చచ్చిపోయినాయండి. అది మాత్రమే కాదు, ఒళ్ళంతా కూడా అతనికి కురుపులేసినాయంట. అటువంటి సమయంలో తన భార్య అన్నట్టు వచ్చి ఎందుకు వచ్చిన గొడవ చచ్చిపోయిందంట. ఎవరిని? అప్పుడు సరే మూర్ఖురాలా అలా మాట్లాడకే, దేవుడు ఐశ్వర్యం ఇచ్చినప్పుడు అనుభవించావు, లేదా బిల్డింగ్లు ఇచ్చినప్పుడు అనుభవించావు, శిక్ష ఇచ్చినప్పుడు కూడా అనుభవించాలి కదా, ఎందుకు అలా అంట మూర్ఖురాలా అన్న తర్వాత ఏం వరకు ప్రాణ స్నేహితులు ఉన్నారు. ఆ ప్రాణ స్నేహితులు వచ్చి ఎన్నెన్నో సలహాలు ఇచ్చారట. ఆ సలహాలు ఇచ్చినప్పుడు ఏమంటాడు తెలుసా? నిజమే, మీరు అన్నట్టు నిజమే, కానీ నేను మాత్రము నా దేవుడు నా పట్ల అన్యాయము చేయడు, నేను నా యథార్థతను నేను విడిచిపెట్టను అంటాడు. చదవండి. మీరు చెప్పినది న్యాయమని మరణం వరకు నేను ఎంత మాత్రమును యథార్థతను ఇదండి నిజ క్రైస్తవుడుకున్న లక్షణం. మరణం వరకు మనం ఏం చేయకూడదట? యథార్థతను మనం విడిచిపెట్టకూడదని ప్రభు గారట మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఏబు కనుక యథార్థతను విడిచిపెట్టలేదు, తన నమ్మకత్వాన్ని నిలబెట్టుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. బైబిల్ వాక్యంలో 97వ కీర్తనలో చూస్తే యథార్థవంతుల కంట ఆయన ఏ మేలు చెయ్యక మానడట. యథార్థవంతుల కంటండి ఆనందమును వెలుగును దేవుడు దాచి ఉంచాడట. చూడండి 97వ కీర్తన 11వ వచనం. నీతిమంతుల కొరకు వెలుగును, యథార్థవంతుల హృదయముల కొరకు ఆనందమును ఎత్తబడి ఉన్నది. చూడండి, విత్తనం వేసామండి, ఆ విత్తనం లోపల దాని పని చేస్తుందండి, మనకు కనపడుతుందా? కనపడదు. ఎప్పుడు కనపడుతుంది అని అంటే అది బయటకు వచ్చినప్పుడు, ఎదిగినప్పుడు కనపడుతుంది. అట్టెందుకని నీతిమంతుల కొరకు యథార్థవంతుల కొరకు అంటే దేవుడు ఒక మేలు దాచి ఉన్నాడట, దాచి ఉంచాడట. దాచి ఉంచిన మేలు ఒకరోజు బయటకు వస్తుందట. బయటకు వచ్చినప్పుడు మనము ఆనందిస్తాం. ఏమి దాచాడు దేవుడు అని అంటే వెలుగును, ఆనందమును దేవుడు ఏం చేశాడట? ఇప్పుడు ఏబు యథార్థంగా జీవించాడు కనుక ఏబు చీకటిలో ఉండున్నాను, కష్టాల్లో ఉండున్నాను, ఏబు కొరకు దేవుడు ఏం దాచించాడు అని అంటే 2 ఆశీర్వాదాన్ని దాచి ఉంచాడు. నిజమే, ఒళ్ళంతా తనకు కురుపులేసినా, లేకపోతే ఆస్తులన్నీ పోయినా, పిల్లలందరూ చనిపోయినా, ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నా తాను యథార్థత విడిచిపెట్టలేదు కాబట్టి, ఆ పరుషలో నిలిచి ఉన్నాడు కాబట్టి ఏబును తిరిగి మరలా 2 ఆశీర్వాదాన్ని దేవుడు ఆయనకి. ఏబు గ్రంథం 10వ అధ్యాయంలో 42వ అధ్యాయం 10వ వచనంలో ఆ మాటలు చూస్తాం. కాబట్టి ఈరోజు దేవుని బిడ్డలారా, నిజ క్రైస్తవులుగా మనం జీవించినప్పుడు ఇప్పుడున్న కష్టాలు, ఇప్పుడున్న బాధలుగా ఉండవు, కానీ ఈ బాధలలోనే దేవుడు మన కొరకు ఏం దాచాడని అంటే యథార్థవంతుల కొరకు, నీతివంతుల కొరకు ఆనందమును, వెలుగును దాచి ఉంచాడట. అమ్మ, నా మాట అర్థం? ఒకసారి అందరూ దేవుని స్తోత్రమా. మాకేనండి దిక్కుమల గొడవలు, బాధలండి, కష్టాలండి, సమస్యలండి, దేవుడు నమ్ముకుని బాధలేనండి అనుకుంటున్నారేమో, కానీ ఈరోజు మీతో చెప్తున్న మాట ఏంటనంటే ఆ బాధలలోనే నీ యథార్థతను దేవుడు చూసి నీ కొరకంట ఆనందమును, వెలుగును దేవుడు ఇత్తు ఉన్నాడు అనే విషయాన్ని మీకు తెలియపరుస్తున్నాను. ఒకరోజు అది బయటకు వస్తుంది. అది నువ్వు అనుభవించినప్పుడు ప్రజలు ఆశ్చర్యపడిపోయే రీతిలో దేవుడు కార్యాన్ని చేస్తారు. అంతవరకు మనం యథార్థతను ఏం చేయకూడదంటండి? విడిచిపెట్టకూడదు. 1 నమ్మకస్తులుగా ఉండాలి, 2 యథార్థతగా ఉండాలటండి. 4 మూడోది ఏంటనంటే 1 కొరింథీయులకు రాసిన పత్రికలో ఇక్కడ అంటారు నిజ క్రైస్తవుడుకున్న లక్షణంలో మూడోది ఏంటనంటే జవాబుదారుడుగా ఉండాలంట. ఆమె ఎలా ఉండాలి? జవాబుదారుడుగా ఉండాలి. జవాబుదారుడుగా అని అంటే దాని అర్థం ఏంటంటే అండి, మనము ప్రతి దానికి లెక్క చెప్పాలి. ఇప్పుడు గురువు గారి దగ్గర శిష్యుడు ఉన్నాడు అనుకోండి, ఆ శిష్యుడు ఏం చేస్తాడంటే ప్రతి దాని కొరకు లెక్క చెప్పాలి. ఏమండి మనకి ఈరోజు ఎంత వచ్చిందండి, ఏమండి ఇన్ని రెంచులు ఉన్నాయండి, ఏమండి ఇన్ని ఇవి ఉన్నాయండి అని చెప్పాలి, లెక్క చెప్పాలి. ప్రతి రెంచు కొరకు, ప్రతి దాని మీద అతడు ఏమై ఉన్నాడంటే ఆ శిష్యుడు
జవాబుదారుడై ఉన్నాడు. అంటే నేను నా గురువుకి లెక్క అప్ప చెప్పవలసిన వాడినై ఉన్నాను అని ఎలాగోతే శిష్యుడు ఎలాగో ఉంటాడు గురువు గారి దగ్గర, మనం దేవుని దగ్గర ఉంటున్నాం. మనము దేవునికి జవాబుదారులుగా ఉండాలట. అంటే మనం ఖర్చు పెడుతున్న డబ్బు విషయంలో జవాబుదారులుగా ఉండాలి. ఎంత ఖర్చు పెడుతున్నావు, నీవు ఎంత ఖర్చు పెట్టుకుంటున్నావు, నీకు ఎంత వస్తుంది, ఎంత ఖర్చు పెడుతున్నావు, ఎంత యుద్ధం చేస్తూ ఉన్నాం. ఒక ఆయన ఇలా చెప్పారు, ఏంటంటే 5 రొట్లు 2 చేపలు 5,000 మందికి పంచిపెట్టిన తర్వాత మళ్ళీ ఎన్ని గంపలు మిగిలినాయి ఏంటండి? 12 గంపలు. చూడండి, మిగిలిపోయిన ఆ రొట్టులను లెక్క పెట్టిన దేవుడు, లెక్కించిన దేవుడు మన డబ్బును కూడా లెక్కిస్తాడు. ఇంకొక చోట ఏమైనా ఉంటుందని అంటే అండి, యేసయ్య అన్నారు, ఏమన్నారంటే ఏం చెప్పారనంటే మనం అంటండి అంచుతిన మంది అంట దేవుని సింహాసనం మీద నిలబడినప్పుడు డబ్బు విషయంలో లేకపోతే ఖర్చు పెడుతున్న విషయంలో మనం సమయం కూడా ఎంత ఖర్చు పెడుతున్నాం, ఎంత వ్యర్థం చేస్తున్నామన్న విషయం కూడా ఆయన ఎదుట జవాబుదారులుగా మనం నిలబడవలసి వచ్చినప్పుడు మనము జవాబు చెప్పగలవారిగా మనం ఉండాలి. చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో మనం చదివితే అక్కడ ఒక మాట ఉంటుందండి. మొదటి కొరింథీయులమ్మా 5వ అధ్యాయము 10వ వచనమేనా, లేకపోతే 2 కొరింథీయులకు రాసిన 2వ పత్రిక అనుకుంటా. ఏమని ఉంటుందనంటే, మనం క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడినప్పుడు ప్రతి దానికి లెక్క చెప్పవలసిన వారమే ఉంటామా? క్రీస్తు తాను జరిగించిన క్రియల చెప్పున అది మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి విషయంలో మనందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట అమ్మ ఎవరి దగ్గర నిలబడాలి? ఒకరోజు మనం గడుపుతున్న సమయం, మనం చేస్తున్న శాస్త్రాలు పనులు ప్రతి దానికి జవాబుదారులమై ఉండాలి. 1, 2 మన ఇంట్లో వారు కూడా ప్రభు దగ్గరికి రాగలగటానికి వారి విషయంలో లెక్క చెప్పవలసిన వారు కూడా మనమే. చూడండి, కయ్యేను ఏబేలు ఉన్నాడండి. ఏబేలుని కయ్యేను చంపేశాడు. చంపేసిన తర్వాత దేవుడు అన్నారు, కయ్యేను హేబేలు ఎక్కడనంటే కయ్యేను ఏమన్నాడు తెలుసా? నాకేం తెలుసు అని అన్నాడు. కాబట్టి ఒక అన్న తమ్ముడు కొరకు బాధ్యత వహించవలసిన వాడు నాకేం తెలుసు అన్నాడు. కాబట్టి ఈరోజు మనము కూడా మన ఇంట్లో వాళ్ళు మారకపోతే, మన ఈదులో వారు మారకపోతే, మన ఈదులో వారు, మన గ్రామస్తులు, మన ఊరిలో వారు మారకపోతే వారి విషయంలో జవాబుదారులు ఎవరు? మనమే. అందుకని ఏదో ఒక రకంగా వారి జవాబుదారులుగా మనం రేపొద్దున దేవుని ఎదుట సింహాసనం ఎదుట నిలబడవలసిన వారమై ఉన్నాము. కాబట్టి దేవుని దగ్గర లెక్క చెప్పవలసిన వారంగా ఉన్నాము. కాబట్టి ఏదో ఒక రకంగా ఆ ప్రజలకు దేవుని గురించి చెప్పాలి. ఏదో ఒక ప్రార్థనను, పుట్టినరోజును మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే వ్యర్థముగా కోర్చి పెడుతున్నారు. కానీ ఏదో చిన్న కూడికి ఎట్టుకొని ఓ పాస్టర్ గారిని పిలుచుకొని 4 మాటలు చెప్పిస్తే ఆ మాటల ద్వారా ఎవరో ఒకరు ప్రభు వారి హృదయాల్లో పడటాన్ని బట్టి వారి విషయంలో మనం జవాబుదారులుగా దేవుని దగ్గర లెక్క చెప్పవలసిన వారమై ఉంటామనే విషయాన్ని తెలియపరుస్తున్నాను. కాబట్టి నమ్మకస్తులుగా ఉండాలట, యథార్థంగా ఉండాలంట, జవాబుదారులుగా ఉండాలట. తర్వాత మనం చదివితే అండి ఇంకో మాట ఏంటంటే 4వది, కష్టించి క్రైస్తవుడు ఏం చేయాలటండి? పని చేయాలి. ఈ రోజుల్లో నిజమైన క్రైస్తవుడు అయితే కష్టపడి పని చేయాలి. కష్టపడకుండా ఏ రూపాయి కూడా రాదు. మా వాడు ఒకడు ఉన్నాడు, మా ఇంట్లో మా బంధువు. కనుక ఆడు ఏమంటాడనంటే, ఎలాగొచ్చేందుడికి ఎక్కడి నుంచి వచ్చేస్తుందో, ఏం చేస్తుందో, ఎలా వచ్చేస్తుంది, ఆడు ఎక్కడికి పనికి వెళ్ళడు, ఇంట్లోనే ఉంటాడు, ఇంట్లోనే పడుకుంటాడు. ఇంకా 2 రోజులు పనికి వెళ్తూ 4 రోజులు మానేస్తాడు, 6 రోజులు మానేస్తాడు. ఎలాగొస్తాయి? నేను అంటున్న మాట ఏంటంటే, క్రైస్తవుడిగా ప్రభుని నమ్ముకుని వాళ్ళు దేవుని మాటలు కూడా చెప్తాడు. కాబట్టి ఎలాగ అభివృద్ధి అవ్వలేకపోతున్నాడు అని అంటే కష్టపడి లక్షణం లేదు. కష్టపడకోకుండా ఏ వ్యక్తి కూడా అభివృద్ధిలోనికి రాడు. కాబట్టి కష్టపడాలి.
కష్టపడిన వ్యక్తి పైకి వస్తాడు. ఇప్పుడు నేను ఎలా చెప్తున్నాను, మా కష్టం మాకుంది, మీ కష్టం మీకుంది. మీ కష్టం మీరు చేయాలి, మా పని మేము చేయాలి. ఆ పని చేసినప్పుడు ఆ వ్యక్తిని దేవుడు ఒక మాట ఉంటుంది చూడండి, సామెతల్లో 13వ అధ్యాయంలో ఏమంటుంది అంటే చక్కని మాట ఉంటుంది, కష్టించిన పని దానివలన ప్రతిఫలం వస్తుందని అంటారు. 13వ అధ్యాయం అమ్మ, 13వ అధ్యాయం 11వ వచనం. మోసము చేత సంపాదించిన క్షీణించిపోవును, కష్టము చేసి కూర్చుకునేవాడు తన ఆస్తిని ఇప్పుడు కష్టము చేసి పని చేసిన వాడు వారి ఆస్తిని ఏం చేస్తాడట అండి, కూర్చుకుంటాడట. కానీ అదే సామెతల గ్రంథంలో 14వ అధ్యాయం 23వ వచనం కూడా చదవరమ్మా. కష్టపడాలి. 23వ అధ్యాయం 14వ అధ్యాయం 23వ వచనం. ఏ కష్టము చేసినాను ఏ కష్టము చేసినాను ఏం కలుగుతుందట. ఇప్పుడు ఎలా అంటున్నాను, దొంగతనం చేత తప్పండి, లేకపోతే విచారించడం తప్పండి, లేకపోతే అబద్ధాలు సోలు చెప్పి సంపాదించడం తప్పండి. కానీ కష్టపడటం తప్పు. అదే కష్టమైన పర్లేదు. చెప్పులు వ్యాపారమా, చీపులు వ్యాపారమా, లేకపోతే డ్రైనేజీలు తవ్వటమా, లేకపోతే ఐరన్ పని చేయటమా, సిమెంట్ పని చేయటమా, లేకపోతే ఉద్యోగం చేయటమా, ఆ పంచాయతీలో అటెండరే, లేకపోతే పంచాయతీలో గుమ్మస్తే, అది చిన్నదో పెద్దదో మొత్తానికి ఏం చేయాలి, కష్టపడాలి. ఆ కష్టపడిన ఆ ప్రతిఫలము దేవుడు వారికి అనుగ్రహిస్తాడట. ఆ ప్రతిఫలం నిలిచి ఉంటుందట. ఆ పని ఎవరు చేస్తారనంటే దైవ పిల్లలైన మనము చేయగలవారిగా ఉంటారు. చూడండి, దేవుని నమ్ముకున్నానని చెప్పి పనికి వెళ్ళని వాడు నిజమైన క్రైస్తవుడు కాదు. పనికి చేయలేని వాడు నిజమైన దేవుని బిడ్డ కాదు. దేవుని బిడ్డలు ఏం చేయాలనంటే కష్టపడాలి అనే విషయాన్ని మీకు తెలియపరుచుకుంటూ ఉన్నాను. ప్రియులారా, దేవుని వాక్యంలో మనం చూస్తే ఎస్సీ రాసిన గ్రంథంలో 61వ అధ్యాయంలో అంటారు, ఏమంటారంటే, సియోను కుమారి నీవు రోదన చేయటం నేర్చుకో, నీ కళ్ళకు విశ్రాంతినివ్వద్దు అని అంటాడు. 61లో నీ కళ్ళను విశ్రాంతినివ్వనొద్దు అని అంటాడండి. నీ కళ్ళకు విశ్రాంతినివ్వనవద్దు. దొరకలేదమ్మా. సరే, ఎస్టీ రాసిన గ్రంథంలోని 1వ వచనంలోనే ఉంటుందండి, నీ కళ్ళకు విశ్రాంతినివ్వనివ్వద్దు అని అంటాడు. సరే ప్రియులారా, మనం ముందుకు వెళ్ళిపోదాం. కాబట్టి మనము మన కళ్ళకు అంటే ఈ లోకంలో బద్ధకస్తులంగా కాక ఏదో ఒక పని కనిపెట్టుకునే వారుగా చేసుకునే వారంగా మనం ఉన్నప్పుడు ఆ కష్టాన్ని దేవుడు ఆస్వాదిస్తారనే విషయాన్ని మీకు తెలియపరుచుకుంటున్నాను. కష్టము లేకుండా ఎవరూ కూడా అభివృద్ధి చెందరు. ఒకవేళ సంపాదించినా అది శాశ్వతంగా ఉండదని దేవుడు చెప్తా ఉన్నారు. సరే, నేను ముగిస్తున్నానని సమయం వెళ్తున్నాను. తర్వాత చూస్తే 5వది ఏంటనంటే అండి, చదవండి 5వది. క్రైస్తవుడు అంట, నిజ క్రైస్తవుడు ఎప్పుడు హొందాగా ఉంటాడట. ఎలా ఉంటాడండి, లేకపోయినా ఎప్పుడు ఉన్నట్టుగానే ఉంటాడు. లేకపోయినా ఎప్పుడూ కూడా మనం ఎలా ఉండాలని అంటే లేదని ఎవరి దగ్గర కూడా చెప్పకూడదు. చెప్తే మనం అలరవుతాం, మనమే అలను పోలవుతాం. బైబిల్లో పిల్లరా మనము చూస్తే బైబిల్ వాక్యంలో లేకపోయినా ఉన్నట్టుగానే దేవుని సన్నిధానంలో వారు ధైర్యంగా ఉండగలిగారు. ఎందుకనంటే యెహోవా నా కాపరి, నాకు లేదు. అదే అధ్యాయంలో అంటాడు, నా గిన్నె నిండి పొందు. కాబట్టి దేవుడు నన్ను ఆస్వాదిస్తాడని ఎప్పుడు హొందాగానే ఉండాలట. మనం అంటే మంచి బట్టలు మంచిగానే ఉండాలి, లేను దిగజారిపోయిన వారుగా ఉండకూడదనే విషయాన్ని మీకు తెలియపరుస్తున్నాను. ఒక ఆయన ఎలా చెప్పాడు, నాకు ఎలా చెప్పాడంటే, మనమండి మంచి బట్టలు కట్టుకోకూడదండి, మనమండి అందరికి ఎదుట దీనులుగా ఉండాలి, ఏమీ లేని వాళ్ళలాగా ఉండాలి, అప్పుడే మనకు డబ్బులు ఇస్తారండి, కనుక వీడికేంట్రా అని అంటారండి. కాబట్టి ఎప్పుడు కూడా బట్టలు లేని వాళ్ళలాగా చిరుగుపని బట్టలు, చిరుగుపని ప్యాంట్ అని చెప్పాడండి నాతో. కాబట్టి ఒక ఆయన పాస్టర్ గారు ఇలా బతకాలంట,
అని చెప్పాడు. అలాగంటే ప్రజలంటే జాలిపడి మనకిస్తారట. కాబట్టి బైబిల్ అలా చెప్తలేదు. బైబిల్ ఏం చెప్తుందంటే ఎప్పుడు హుందాగానే ఉండాలి, నీట్గా ఉన్న దాంట్లోనే, ఎవరో పెద్దవారులా కాకుండా మనకున్న పరిస్థితుల్లో హుందాగా ఉండాలి. బైబిల్లో పేతురు యోహానులు దేవాలయంకి వెళ్ళినప్పుడు ఆ కుంటివాడు తేరు చూచాడట. చూసినప్పుడు ఆయన అన్నాడు, నాకేమన్నా ఈరోజు నా పని బాగుంటుంది, ఎక్కువ వేస్తారనుకున్నారట. ఎక్కువ ఎలా వస్తుంది వాళ్ళకి, వీళ్ళు ఎవరు అని అంటే మొత్తం సముద్రాన్ని, దోణులను, పడవలను, తల్లిదండ్రులను, ఆస్తులు విడిచిపెట్టి వచ్చిన వాళ్ళ దగ్గర ఏముంటాయి. అందుకే పేతురు యోహానులు ఏమన్నారంటే మా దగ్గర ఏమీ లేదు, మాకున్నది ఇస్తానన్నారు. కానీ వాడు మాత్రము అక్కడుంటాయని ఏమనుకున్నాడంటే వీరు ఏదో ఇస్తారనుకున్నాడు. ఎందుకు అనుకున్నాడు? వారు తయారయ్యే విధానం హుందాగా ఉంది, అంటే ఏదో ఇస్తారు అనుకున్నట్టుగా ఒక గొప్పోలుగా కనపడ్డారు. కానీ వారి దగ్గర ఏమీ లేదు. కాబట్టి మన దగ్గర ఏమీ లేకపోయినా ఎప్పుడు ఎలా ఉండాలి? హుందాగానే ఉండాలి అనే విషయాన్ని తెలియపరుస్తూ ఉన్నాను. క్రైస్తవుడు ఎలా ఉండాలంట 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 8వ వచనంలో ఆ మాటలు చదువుతాం. కాబట్టి మరలా ఇంకో రెండు మాటలు ఉన్నాయండి. ఈ 2 మాటలు చెప్పేసి నేను ముగిస్తాను. చూడండి, 2 కొరింథీయులకు రాసిన పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుదాం. అమ్మా చదవండి. ఘనత ఘనత ప్రభావములు కీర్తి అన్ని స్థితులలో మమ్ములు మేమే ఎల్లప్పుడూ సంతోషముగా సంతోషించువారు, అనేకులకు. ఇప్పుడు చూడండి అమ్మ, నేను వివరిస్తాను. చూడండి, ఏమీ లేని వారు అయినను అందరికీ అన్నీ కలిగించువారుమై ఉన్నాం అని అన్నాడు. అంటే ఇప్పుడు వీరు అన్ని విడిచిపెట్టి వచ్చారండి, ఏమీ లేని వారే, కానీ ప్రజలకు ఎలా కనపడుతున్నారట? అన్నీ ఇవ్వగలవారుగానే కనపడుతూ ఉన్నాం. మేము సత్యవంతులుగానే ఉన్నాం, మేము సత్యంలో నడుస్తున్నాం అని పేతురు, ప్రియుల అపోస్తలుడైన పౌలు చెప్తున్నట్టుగానే మనము కూడా ఈ లోకంలో హుందాగానే బతకాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాను. చివరిగా ఇంకో 2 మాటలు ఉన్నాయి. 6వది ఏంటనంటే ఈ లోకంలో నిజ క్రైస్తవుడు ఎప్పుడు కూడా ఎలా ఉంటాడనంటే దీనుడిగా ఉంటాడట. ఆమె ఎలా ఉండాలి? ఐశ్వర్యవంతుడే కానీ దీనుడిగా ఉంటాడు. గొప్పవాడే హుందాగా ఉంటాడు కానీ దీనుడిగా ఉంటాడు. నేనండి ఎక్కడైనా కూర్చుంటే భయపడతాను, ఎక్కడ కూర్చోను, ఎక్కడ నిలబడను, బస్ స్టాండ్లో కానీ రేవులో కానీ దైవజనుల దగ్గర కానీ, ఆ సేవా భారం తెలిసిన వాళ్ళ దగ్గర కానీ, దైవ పిల్లల దగ్గర కానీ గంటల కొద్ది కూర్చుంటాను. ఎందుకనంటే వారి దగ్గర కూర్చున్నప్పుడు వారి దగ్గర దైవ మాటలు వస్తాయి, దీన కలిగిన మాటలు వస్తాయి, దీనత్వం కలిగిన మాటలు వస్తాయి. కాబట్టి అక్కడక్కడ రేవులు కూడా అక్కడక్కడ కూర్చున్నాం అనుకోండి, ఆడు 100 రూపాయలు ఉంటుంది చూడు, ఆడు బడే చూడలేం, ఆడు మాటలు చూడలేం. వంకరం ఇప్పుడు మరీ ఎక్కువైపోయింది. ఇప్పుడు అండి ఇదివరకండి పెద్దోళ్ళకి పిల్లలు జడిసేవారు, ఇప్పుడు ప్రతి మాట వంకర తీసుకొస్తూ ఉన్నారు, వంకర తత్వం తీసుకొస్తూ ఉన్నారు. దాన్ని ఎలా చెప్పాలంటే ఒక మాట అంటే ఇంకో మాట, అది వేరే హేళనగా చేసేస్తున్నారు అన్నమాట. మంచి చెప్తుంటే హేళనగా చేస్తున్నారు. నేను అంటున్న మాట ఏంటంటే మనమండి ఇతరులు మన దగ్గరకు వచ్చినప్పుడు వారు మన దగ్గర ఉండేవారుగా వారితో దీనులుగా మనం మాట్లాడాలి, తగ్గించుకుని మాట్లాడాలి, దీనులుగా ఉండాలి, గరానాగా మాట్లాడకూడదు. మనకుంది అయినా కూడా గరానాగా మాట్లాడకూడదు అనే విషయాన్ని మీకు తెలియపరుచుకుంటున్నాను. నేను ఎంతోమంది పెద్దల దగ్గరికి, ఐశ్వర్య డాక్టర్ల దగ్గరికి, ఇంజనీర్ల దగ్గరికి, ప్రియులార బ్యాంక్ మేనేజర్ల దగ్గరికి వెళుతూ ఉంటాం, ఎంతోమందిని దర్శిస్తూ ఉంటాం. కానీ ప్రభువుని నమ్ముకునే వారి మాటలు చూస్తే అంతున్నా కానీ ఏమీ లేనోళ్ళ దీనులుగా వారు తగ్గించి, అది నిజ క్రైస్తవుడుకున్న లక్షణం. మనం కూడా అలా ఉండటానికి ప్రయత్నము చేయాలి. చివరిగా 7వది ఏంటంటే 6వ మాటలో మనం చూస్తే ప్రియులారా ఎస్తేరు గ్రంథంలో 6వ అధ్యాయంలో చూస్తే ముద్దకైన వ్యక్తి ఉన్నాడండి.
ఆ వ్యక్తిని రాజుగారు ఆ వ్యక్తిని మెచ్చుకొని అతడు గుర్రం మీద ఊరేగించి గొప్పవాడిగా చేశాడండి. చేసిన తర్వాత మళ్ళీ అతడు రాజుగా ఊరేగింపబడినంత స్థాయి ఊరేగింపబడిన తర్వాత మళ్ళీ ఎక్కడికి వచ్చేసాడో తెలుసా? ద్వారపాలకుడే స్థలానికి వచ్చేసాడట. కాబట్టి ఇంకొకరు ఉన్నారనుకోండి, నేను ఎమ్మెల్యే చేశాను, ప్రెసిడెంట్ ఎలా చేస్తానంటారు. కానీ మొద్దకై ఎమ్మెల్యే అంత స్థాయి కలిగినాను మళ్ళీ మామూలుగా ద్వారపాలకుడిగా వచ్చేసాడు. కారణం ఏంటనంటే తన తగ్గింపు జీవితం అటువంటిది. కాబట్టి అలా ఉండటానికి ప్రయత్నము చేయాలి. ఒక్కొక్కసారి కనుక నడిపించమని ఇస్తాం, ఒక్కోసారి పాట పాడమని ఇస్తాం, ఇంకోసారి పాట పాడుతున్నా నీవు ప్రార్థనే చేయమంటావు. కాబట్టి ప్రార్థన చేయమన్నప్పుడు ప్రార్థన చేయాలి. వాక్యం చెప్పినప్పుడు వాక్యమే చెప్ప. ముందు నేను వాక్యం చెప్పాను, ఈరోజు వాక్యం చెప్తాను అనకూడదు. తగ్గించుకొని ఈరోజు ప్రార్థన చేస్తాను, ఈరోజు లేకపోతే నేను చాపలే వేస్తానని తగ్గింపులోనికి రావాలి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక మాట చదివించి ప్రార్థన చేస్తాను. 7వది ఏంటనంటే, నిజ క్రైస్తవులో ఉన్న లక్షణం 7వది ఏంటనంటే, మనం అంటండి ప్రేమ కలిగి ఉండాలట. ఆమె ఏం కలిగి ఉండాలండి? ఇతరులకు మనము క్రీస్తు ప్రేమను చూపించాలి. కాబట్టి యేసు ప్రభు ఎవరికి కనపడ్డు. కానీ యేసు ప్రభు ఎలా కనపడతాడంటే, మనం ఇతరులను ప్రేమించడం దాన్ని బట్టి ఇతరులకు క్రీస్తు ప్రేమ కనపడాలి. క్రీస్తు ప్రేమ కనపడే వారంగా మనం ఉన్నప్పుడు మనం క్రీస్తు శిష్యులుగా, ఆయన ప్రియ బిడ్డలముగా, నిజ క్రైస్తవులుగా ఉంటామనే విషయాన్ని తెలియచేస్తూ ఉన్నాను. 13వ అధ్యాయం 1వ వచనంలో అంటాడు, భాషలతో మాట్లాడేవాడైనను, భాషలతోనూ నేను మాట్లాడినాను, ప్రేమ లేనివాడినైతే మోగేడి కంచెను గడగలలాడు ఏమై ఉన్నాను అంటే, క్రీస్తును నమ్మిన మనం ఇతరులను ప్రేమిస్తున్నామని అంటే బడే కవులు చెప్పటమే కాదు, బడే కవులు చెప్పుకోకుండా మనం అంటే గడగలాడు మోగు కంచె తాళం వలె కాక మనం ప్రేమ చూపించే వారంగా ఉండాలి. అంటే చూడండి ప్రియులారా, సుత్తుతో ఇప్పుడు ఈ కంజరు ఉందనుకోండి, మీకు అర్థమవటానికి చెప్తున్నానండి. ఇందాక పిల్ల వచ్చి డ్రమ్ము దబ 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 కొట్టేసి వెళ్ళిపోతే నేను పాట పాడుతుంటే ఆ పిల్ల కొడుతున్న దానికి నా పాటకి లైన్ కుదరక, తాళం కుదరక, అమ్మ ఆపే అమ్మ బాబు నీకు నమస్కారం అని పాట డ్రమ్ ఆఫ్ చేసేసి పాట పాడాను. కాబట్టి నేను అంటున్న మాట ఏంటంటే, ఒక లైను పద్ధతి లేకుండా కొట్టారనుకోండి, అది ఎలాగొత్తి పాటలో కలవదో, ప్రేమ లేకుండా, శాతరల్లో లేకుండా మనం ప్రేమిస్తున్నాం చెబుతాం కూడా అంతే. ఏదో డొంపు కొడుతున్నావు అంతే, అరుస్తున్నావు, కేకలేస్తున్నావు, బొబ్బలేస్తున్నావు, ప్రేమిస్తున్నావు అంటున్నావే కానీ ఆ చేతలలో, ఆ పాటలో, రాగంలో కలవనట్టుగా మనము మన ప్రేమ అలా ఉండకూడదట. మనం ప్రేమించాలి. అందుకే యేసయ్య కళంకమైన, కలవసమైన లేని వారి వలె ఉండాలని ఉతక స్థానం చేయబడటానికి ఆయన సంఘమును తన రక్తముతో కొని కడిగి ఆయన బిడ్డలుగా దేవుడు మనలను చేశాడు. కాబట్టి ప్రియులారా, నశించిపోయిన మనల్ని రక్షించిన దేవుడు, చెడిపోయి పాపులుగా ఉన్న మనల్ని రక్షించిన దేవుడు, ఇతరులు ఎవరైనా చెడిపోయినప్పుడు వారిని ప్రేమించాలి. ఏమండి, ఆమెతో ఎందుకు మాట్లాడుతున్నారు? ఆవిడ మంచిది కాదు, ఆమె ఇంటికి ఎందుకు వెళ్తున్నారు? వెళ్ళొద్దు, ఇటు చెడ్డోడు, ఇక్కడికి వెళ్ళొద్దు, అక్కడికి వెళ్ళొద్దు, అలా చేయొద్దు, ఇలా చేయొద్దు అని అంటే ఇంకా మనం వాళ్ళని ఎలా ప్రేమిస్తాం? కాబట్టి వారు చెడ్డోళ్ళైనా వారిని ఏం చేయాలి? ప్రేమించాలి. ఒక సమరయ స్త్రీ, పాపత్మురాలని ఒక స్త్రీ గురించి యేసయ్య వెళ్ళాడట మెట్టు మధ్యాహ్నం. ఆయన ప్రేమ ఆయన శ్రమలో కనపడుతోంది. ఆ వ్యక్తిని ప్రేమించి ఆయన ప్రేమలో కనపడుతుంది. ఆ దేవుడి మనలో ప్రేమించి ఈ లోకానికి వచ్చి సిలువేయబడి రక్తము ఖర్చు చనిపోయి తిరిగి లేచిన ప్రభు, ఆయన పిల్లలంగా ఉన్న మనము ఇదిగో ఆయన గుణలక్షణాలు కనపరుద్దాం. ఏంటి ఆయన గుణలక్షణాలు అంటే, ఒకటి నమ్మకస్తుడిగా ఉండాలట, యథార్థంగా ఉండాలంట, జవాబుదారుడిగా ఉండాలి, కష్టించి పని చేయాలి, హుందాగా ఉండాలి, దీనుడిగా ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి. అట్టి 7 లక్షణాలు కలిగి ఉన్నవాడు అట్టివాడు దేవుని శిష్యుడు, పరలోక రాజ్యానికి వారసుడు. అట్టి వారిగా మనం కూడా ఉందుము గాక. ఆమేన్. తలలు వంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ప్రియులారా, ఈరోజు విన్న వాక్యాన్ని బట్టి మనం తీర్మానం తీసుకుందాం, ఆలోచిద్దాం ఒకసారి. ప్రియులారా, నిజ క్రైస్తవుడికున్న లక్షణాలు, నిజ క్రైస్తవుడికున్న గుణ లక్షణాలు ఏంటో చూస్తూ ఉన్నాం. ఒక విషయాన్ని గమనించాలి. ఒక వ్యక్తి బాప్తిసం తీసుకొని రక్షించబడ్డాను అని చెప్పిన వారిలో ఈ గుణాలు ఉండాలి. ఈ గుణాలు లేకపోతే ఆ వ్యక్తి రక్షించబడ్డాడని
లెక్కలోనికి రాడు. ఏదో బడాయి చెప్పుకుంటున్నాడు అంతే, బడాయి చెప్పుకుంటుంది అంతే. కానీ 7 లక్షణాలు ఉండాలి కంపల్సరీ.